వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాన్స్ వరల్డ్. ఈ రోజు మన వ్లాగ్ లో నేను చేయబోయే రెసిపీ గోంగూర మటన్. సో అదనమాట ఈ రోజు మన వ్లాగ్ లో నేను చేయబోయే రెసిపీ నా స్టైల్లో గోంగూర మటన్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. కట్ చేసిన 2 ఆనియన్స్, 1 టమాటో, కొద్దిగా కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చీలు, ఒక కట్ట గోంగూర అండి. ఇది బాగా వాష్ చేసి తీసుకున్నాను. 250 గ్రామ్స్ మటన్. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఈ విధంగా గరిటతో తిప్పుతూ మెత్తగా ఎనుపుకోండి. దీన్ని మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. గరిటతో తిప్పుతూ ఈ విధంగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నెను దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకుందాం. గోంగూర మటన్లోకి ఆయిల్ బాగానే పడుతుందండి, కొంచెం చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి లైట్ కలర్ మారేంత వరకు వేగనివ్వండి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇందులోకి మటన్ని యాడ్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా ముక్కలకి కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 విజిల్స్ తర్వాత మటన్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. రండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గరగా ఉడికితే సరిపోతుందండి. సింపుల్గా మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదండి నా స్టైల్ గోంగూర మటన్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.